చూసారండి, కిందంతా ఎక్కువైపోయి రాకుండా పైకి వస్తుందేమో అనుకున్నానండి నేను. నేనే పైన నాటి ఉంటాను బహుశా. ఇది ఆఫ్ మట్టి అండి, ఆఫ్ ఏమో ఎరువు వేసాను, పేడ ఎరువు వేసాను. ఆఫ్ వచ్చేసరికి ఇసుక వేసానండి. ఇసుక వేస్తేనే ఇంత గుల్లగా ఉంటుంది. ఆ టైంలో నా దగ్గర బొగ్గులు ఉండండి, ఇట్లా కొంచెం బొగ్గులు ఉంటే కూడా ఇది మంచిది అంటారు కదా, అలా వేసాను. బొగ్గులు వేయడం వల్ల ఏంటంటే అప్పుడప్పుడు మనం నీళ్ళు లేట్ అయినా కానీ అది మనకి తడిగా ఉంటుందండి. భూమి ఎండిపోకుండా ఆ బొగ్గులు తడి ఏదైతే ఉంటుందో అది ఆ తడి ఎలా ఉండిపోతుందండి. చూద్దాం అసలు ఎంత వచ్చేసింది అలా. ఇది కోహినూర్ అల్లము టీలోకి చాలా బాగుంటుందండి. ఇది ఎర్రగడ్డ రైతు బజార్లో దొరుకుద్ది. అసలు వాళ్ళు రెడ్ మట్టిలో పండిస్తారు, చాలా బాగుంటుందండి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఇప్పుడు కోహినూర్ అల్లం అని అమ్ముతున్నారు, ఇట్లా వైట్ మట్టిలోనే పండించి పెద్దది అమ్ముతున్నారండి. అసలు ఇది ఎట్లా అంటే పీచు ఉండదు, మొత్తం కండ ఉంటుంది. స్మెల్ ఉంటుంది, టీలోకి సూపర్ ఉంటుంది. వంటల్లో కూడా వేసుకోవచ్చండి, టీ అనే కాదు వంటల్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కోహినూర్ అల్లం అని అడిగి చూడండి. ఎర్రమట్టిలోనే ఉంటుందండి అల్లం, చిన్నగా ఉంటుంది అల్లం కూడా, పెద్ద పెద్దగా ఉండదు. అయితే అంతకుముందు మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు అమీర్పేటలోనే ఉండేవాళ్ళం అండి. అమీర్పేటకి దగ్గరలో ఎర్రగడ్డ రైతు బజార్కి దగ్గరలో ఏజీ కాలనీలో ఉండేవాళ్ళము. వీక్లీ కూరగాయలకు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడే తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు మేము వరంగల్లో ఉంటున్నామండి, దాంతో ఇబ్బంది అయిపోయి అది 34 years అల్లం తిని టేస్ట్కి అలవాటు పడిపోయి అదే కావాలని తెచ్చి పెట్టుకోవడం జరిగిందండి. లేకపోతే మనం అల్లం పండించాలంటే మనతో ఎక్కడ అవుతుందండి. పూల చెట్లు పెట్టుకోవడం, కూరగాయల చెట్లు. ఇంత వచ్చిందండి, మళ్ళీ ఇంత చిన్న చిన్న ఇలా నాటుకోండి. నేను ఎంతే నాటానండి, 4-5 పీసులు ఏమో 6 దిక్కులో నాటానండి. ఒక ½ kg అంతా వచ్చింది. ఓకేనండి, బాయ్.